శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్లో వైఎస్ఆర్సీపీ నేతలు సింగూరు రమేష్, సత్యనారాయణ గాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి సహా పలువురిని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాకుళం ఆముదాల వలసలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. మహేశ్వరి, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో పరిస్థితులు తీవ్ర ఉత్కంఠంగా మారాయి. అయితే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఆంధ్ర వలస కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించి నిరసన కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవడమే కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆంధ్ర వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీగా 100 మందికి పైగా పోలీసులు కార్యాలయం వద్దకు చేరి అయితే నిరసన కార్యక్రమం చేయకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా అక్కడ కొంతమంది కార్యకర్తలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచారు. సింగూరు రమేష్ తో పాటు సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులు కూడా లాఠీ చార్జ్ లో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు గాయపడిన ఆ ఇద్దరు కార్యకర్తలు కూడా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని అక్రమంగా పోలీసులు అడ్డుకోవడం దారుణమని పోలీసులు తీరుకు నిరసనగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.